నమస్తే, వెల్కమ్ టు ప్రతిపక్షం. ఇది ప్రజల పక్షం. నేను మీ జర్నలిస్ట్ అనిల్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీకి షాక్ పైన షాక్ తగులుతున్నాయి. ఆ పార్టీలో కొంతమంది నాయకుల వల్ల, నాయకులు తీసుకున్న నిర్ణయాల వల్ల, నాయకులు చేసేటువంటి పని వల్ల ఆ పార్టీకి కాస్త మైనస్ కలుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూసినాము. అరవ శ్రీధర్, జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక అమ్మాయి విషయంలో తను మోసం చేశాడంటూ ఒక బాధిత మహిళ బయటికి రావడం జరిగింది. సో తనతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడాడు అని చెప్పేసి, అదేవిధంగా నన్ను లోపరుచుకొని నన్ను ఈ విధంగా చేశాడని చెప్పేసి ఒక మహిళ బయటికి రావడంతో ఒక్కసారిగా జనసేన పార్టీకి దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఆ టైంలో అయితే అరవ శ్రీధర్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో తన దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉండే, ఆ ప్రూఫ్స్ అన్ని కూడా బయట పెట్టింది ఆ బాధిత మహిళ. అంటే వీడియో కాల్ కావచ్చు, తనతో ఉన్నటువంటి రహస్యంగా ఉన్నప్పుడు ఫొటోస్ కావచ్చు, అన్ని కూడా ఆ మహిళ బయట పెట్టింది. మళ్ళీ నిన్న మరొకసారి అరవ శ్రీధర్ విషయం మరొకసారి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నిన్న మరొకసారి ఆ బాధిత మహిళ మాట్లాడుతూ అరవ శ్రీధర్ గురించి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అరవ శ్రీధర్ని కొంతమంది సమర్థిస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఆమె బ్లాక్మెయిల్ చేసింది. అరవ శ్రీధర్ అనే వ్యక్తి చాలా మంచివాడు, ఒక యువకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు. సో అలాంటి వ్యక్తిని ఈ మహిళ లోపరుచుకొని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ తన పేరు బదనాం చేస్తున్నట్టు కూడా చాలామంది అటు జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేస్తూ ఉంటే, నిన్న ఇవన్నీ కామెంట్స్ చూసిన తర్వాత నిన్న రాత్రి సమయంలో మరొకసారి ఆ బాధిత మహిళ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన చాలా అంటే చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది, చాలా గట్టిగా స్పందించిందని చెప్పుకోవాలి. అందులో స్పందిస్తూ అరవ శ్రీధర్ని మీరు సమర్థిస్తున్నారు, అరవ శ్రీధర్ని మీరు మంచివాడు అంటున్నారు. అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఒక కామ కోరికలు ఉన్న వ్యక్తి, ఒక కామాంధుడు, ఒక నీచుడు అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున వ్యాఖ్యానించింది. అరవ శ్రీధర్ తన కన్న తల్లిని కూడా అదే తరహాలు చూస్తాడు అని చెప్పేసి తను చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది ఆ బాధిత మహిళ. ఒక్కసారిగా ఇప్పుడు ఈ వీడియో మరొకసారి వైరల్ అవుతూ ఉంటే అటు మరొకసారి కూడా చాలామంది జనసేన పార్టీ ఎమ్మెల్యేకే మద్దతు తెలుపుతా ఉన్నారు. కానీ ఆ వీడియోలో మాత్రం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో కంటే నిన్న రిలీజ్ చేసిన వీడియోలోనే చాలా అంటే చాలా పెద్ద మొత్తంలో తను ఘాటు వ్యాఖ్యలు చేసింది. తన కన్న తల్లిని కూడా దురుద్దేశంతో చూస్తాడు. నైటీ వేసుకున్నప్పుడు, నైటీ ప్యాంట్ వేసుకున్నప్పుడు నాకు చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది అని చెప్పేసి ఇట్లా నాకు ఎన్నో రకాలుగా చెప్పిండని చెప్పేసి ఆ బాధిత మహిళ చెప్పడంతో మరొకసారి జనసేన పార్టీ తలలో పట్టుకుంది. సో ఈ బాధిత మహిళ వల్ల పార్టీకి నష్టం చేకూరుస్తుంది. మరి ఇందులో నిజాలు ఏంటో తెలుసుకొని అరవ శ్రీధర్ ఒకవేళ తప్పు చేసినట్టయితే అరవ శ్రీధర్ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకొని ఆ పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా, లేదంటే బాధిత మహిళనే కావాల్సుకొని తన పైన బ్లాక్మెయిల్ చేస్తూ ఈ విధంగా చేసినట్టయితే ఆమెను ఇన్వెస్టిగేషన్ చేసి ఆమెను అరెస్ట్ చేస్తారనేది మనం వేచి చూడాలి.